ప్యారడైజ్ సినిమా మార్చ్లో కూడా రావట్లేదు, పోస్ట్పోన్ చేశారు. ఎందుకంటే టాక్సిక్ సినిమాకి భయపడి అనే విధంగా అనుకుంటున్నారు. అసలు నిజంగా పోస్ట్పోన్ అయిందా? నిజంగా పోస్ట్పోన్ అయితే కారణం ఏంటి? సో నాని గారు నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గారు అయితే చాలా భారీగా నిర్మిస్తున్నారు ఈ సినిమా. అంటే ఆయన భారీ స్కేల్లో తీస్తున్నారు ఈ సినిమాని. సో మరి ఈ సినిమాని మార్చ్ 26, 2026 విడుదలకి తేదీగా చేస్తున్నట్టుగా ప్రతి పోస్టర్లు, ప్రతి అప్డేట్లో డేట్ అయితే ఇస్తూ వచ్చారనమాట. సో ఆల్రెడీ నాని గారి సినిమా పైన విపరీతమైన ట్రాలింగ్ ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఏదో సక్సెస్ఫుల్ కొడుతున్నాడు అనే విధంగా మిగిలిన ఫ్యాన్ బేస్లు అందరూ, సక్సెస్ లేని వాళ్ళందరూ కూడా నాని గారిని కొంచెం డౌన్ చేసి నెగిటివిటీ చేయాలని చూస్తూ ఉంటారు. సో మరి ఆ పరంగా 26th మీరు రారు అని చెప్పి అందరూ కూడా హేళన చేస్తున్నారు అనమాట. సో మీకు అంత గట్స్ లేవు, ఎందుకంటే మార్చిలో పెద్ద సినిమాలు ఉన్నాయి. సో పక్కన 19th టాక్సిక్ సినిమా ఉంది, 27వ తారీఖు పెద్ద ఉంది, అలాగే హిందీలో దురంధర్ ఉంది. సో ఇన్ని సినిమాల మధ్యలో ప్యారడైజ్ వచ్చినా నలిగిపోద్ది అని చెప్పి వేరే ఫ్రెష్ డేట్ చూసుకోమని చెప్పి చాలామంది చెప్తున్నారు. బట్ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా మార్చి 26th వస్తామని చెప్పి రీసెంట్గా వచ్చిన పోస్టర్స్లో కూడా వేస్తున్నారు అనమాట. సో నాని గారిది న్యూ ఇయర్ పోస్టర్లో కూడా 26 అనే వేశారు. అయితే మూవీ టీం నుంచి కాదు కానీ బయట ఉన్న అప్డేట్ ఏంటంటే మూవీ షూటింగ్ 50% పూర్తయింది, ఇంకా 50% ఉందన్నమాట. అంటే నాని గారు జనరల్గా సినిమాల షూటింగ్ అనేది చాలా స్పీడ్గా చేస్తుంటారు. అంటే రోజు కూడా వేస్ట్ చేయకుండా ఉన్న టైం అంతా షూటింగ్ మీద పెట్టేసి చాలా ఫాస్ట్గా సినిమా డెలివరీ చేయడానికి చూస్తారనమాట. సో మరి ఈ సినిమా మరి ఇప్పుడు 50% అయ్యిందంటే మరి ఇంకా రాబోయే 3 నెలల్లో 50% కంప్లీట్ అవుతుందా అంటే కష్టమనే చెప్పాలి. సో ఎందుకంటే చాలా ఉంటుంది దానిపైన. దాని తర్వాత ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, సో సినిమా ప్రమోషన్స్ అన్నీ ఆ టైంలో అవ్వాలంటే కనుక ఆ షూటింగ్ పూర్తి చేసుకున్నాకే చేయాలి అవంతా. సో మరి అది అవ్వడం కష్టం. సో కాబట్టి 26th వచ్చే ఛాన్స్ లేదు. బెటర్ మేలోకి వెళ్ళిపోయి ఒక మంచి డేట్ చూసుకుని రమ్మని చెప్పి చాలామంది సలహా ఇస్తున్నారు. మరి మూవీ టీం అయితే ఇంకా పోస్టర్లోంచి డేట్ తీయలేదు, అలాగే రావట్లేదని అనౌన్స్మెంట్ కూడా ఇవ్వలేదన్నమాట. సో మరి వాళ్ళ కాన్ఫిడెన్స్ అలా ఉన్నారు. మరి వస్తారా రారా అంటే షూటింగ్ అవ్వలేదు కాబట్టి రారు అని చెప్పేసి మొత్తం మీడియా, సోషల్ మీడియాలో చాలా వైరల్గా మాట్లాడుకుంటున్నారు అనమాట. సో మరి చూడాలి, నాని గారు అనుకున్న టార్గెట్ ఫిక్స్ చేసుకుని ఆ టైంకి వచ్చి అందరికీ సమాధానం చెప్తారా, లేకపోతే అందరూ ట్రాల్స్ చేసిన విధంగా పక్కకు వెళ్ళిపోయి వేరే డేట్ వెతుక్కుంటారా అని.